వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఆయుర్వేద శాస్త్రంలో ఉండే ఆరోగ్య సూత్రాలను మనకు తెలియజేయడానికి, ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా దానికి సంబంధించిన మందులను మనం సజెస్ట్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ బి ఆంజనేయ రాజ్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో ఎక్కువగా పొత్తి కడుపు నొప్పి, లేదంటే కడుపు నొప్పి అండ్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటాయి. అంటే ఎంత ఎక్స్ట్రీమ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ దానికి ఏదో ఒక సొల్యూషన్ కావాలి, ఇమీడియట్ గా రిలీఫ్ కావాలని చెప్పి చూస్తూ ఉంటారు. మెఫ్టాల్ స్పాస్ వేసుకుంటూ ఉంటారు. చాలా అది కూడా ప్రాబ్లమాటిక్ అని తెలుసు, అయినప్పటికీ వేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఎక్కువ పెయిన్ వచ్చిన వాళ్ళు తర్వాత ఏమన్నా ఫ్యూచర్ లో వాళ్ళకి సంతానంకి ఏమన్నా సమస్య ఉంటుందా అని చెప్పేసి కూడా ఒక డౌట్ ఉంది. అంటే ఎక్కువగా పెయిన్ రావడానికి సంతాన సమస్యలకి ఏమన్నా లింక్ ఉందా? అండ్ దాంతోపాటు పీరియడ్స్ పెయిన్ తగ్గడానికి మాకు నిజంగా ఒక మందు అయితే కావాలి. మంచి మంది ఉందమ్మా. దానికి ఓన్లీ మేము ఇచ్చేది 5 డేసేనమ్మా. పీరియడ్స్కి 2 డేస్ ముందర ఇస్తాము. 2 డేస్ ముందర నుంచి ఆ 3 డేస్ 5 డేస్ వేసుకోవాలమ్మా. ఉదయం ఒక క్యాప్సిల్, సాయంత్రం ఒకటి. ఆ క్యాప్సిల్ రిమూవ్ చేసేసి అందులో ఒక భస్మం ఉంటుందమ్మా. ప్లాంట్ భస్మం, బేస్డ్ భస్మే. దాంట్లో ఉదయం తేనెతోటి, సాయంత్రం నిమ్మరసంతో వేసుకోవాలమ్మా. అది అలా 5 డేస్ 10 క్యాప్సిల్స్ 3 మెన్స్ట్రల్ సైకిల్స్కి వాడితే వాళ్ళకి పూర్తిగా తగ్గిపోతుందమ్మా. ఇలా ఉంటాయమ్మా క్యాప్సిల్స్. కానీ క్యాప్సిల్ బాళంగా వేసుకోకూడదు. క్యాప్సిల్ని రిమూవ్ చేసి ఓపెన్ చేసి ఆ ఎంటీ క్యాప్సిల్ బయట పడేసమ్మా. అందులో ఉన్న మెడిసిన్ని ఒక స్పూన్లో ఉంచుకుని దాంట్లో నిమ్మరసం కలుపుకుని తాగేయడం, లేదంటే వాటర్లో నిమ్మరసం కలుపుకుని ఆ మందు 4 చుక్కలు వేస్తే ఒక దీని కింద అవుతుంది కదా, అది నోట్లో వేసుకుని తీసేసుకోవచ్చు. లేదు వాటర్లో తేనె కలుపుకుని ఆ క్యాప్సిల్ బాళంగా వేసుకున్న లేట్గా పనిచేస్తున్నాం. నిమ్మరసం కలుపుకున్న నీళ్ళతోటి వేసుకోవచ్చు, తేనె కలుపుకున్న నీళ్ళతోటి వేయచ్చు. కానీ అక్కడ ఏమవుతుందంటే ఇమీడియట్గా పనిచేయదు. ఇది డైరెక్ట్గా మనం క్యాప్సిల్ తీసేసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ ఏమవుతుందంటే నిమ్మరసంలోనేమో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి ఉంటుంది కదమ్మా, ఇమీడియట్గా స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది. ఈ మీరు అడిగిన దాంట్లో సంతానం కలగకపోవడానికి కారణం ఉందా అన్నారు కదా. మేము ఆయుర్వేదంలో దీన్ని ఏమంటామంటేనేమో గొడ్డు పురుగు అంటాం. లేకపోతే సంతానం కలగకపోవటానికి సమ్ బ్యాక్టీరియా అనేది ఈ ఎక్కడైతే ఈ మెన్స్ట్రల్ సైకిల్ వచ్చినప్పుడు నీట్గా ఉన్న క్లాత్ వాడకపోవడం వల్ల కానీ, ఈ బ్లీడింగ్ బయటికి కనపడకుండా వాడతారు కదా, ప్యాడ్స్ అని క్లాత్స్ అని వాడుతుంటారు. ఈ ప్యాడ్స్ అనేది విలేజ్లో అందరికీ ప్యాడ్స్ తెలియదు కదమ్మా, సిటీలో వాడతారు. విలేజ్లో శుభ్రంగా ఉతుక్కున్న క్లాత్ని వాడుకుంటారు. ఆ క్లాత్ కనుక శుభ్రంగా లేదనుకోండి, అప్పుడు అక్కడ ఉన్న ఫంగస్ కానీ ఆ క్లాత్లో ఉన్న బ్యాక్టీరియా కానీ వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల దానివల్ల కూడా ఈ పెయిన్ అనేది రావడం. ఆ బ్యాక్టీరియా వల్ల మీకు సంతానం కలగటానికి ఉపయోగపడే ట్యూబులు కానీ ఇంకోటి కానీ హైలీ ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, ఇన్ఫెక్ట్ అయినాయి అనుకోండి, బ్లాక్ అవడం, వాటికి నేర అవడం జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే సంతానం కలగటానికి ఆస్కారం అనేది తగ్గిపోతుంది. అలాగే ఈ గొడ్డు పురుగు అనేది అందరికీ ఉంటుందని చెప్పలేను నేను, కొంతమందికి ఉంటుందన్నమాట. దానివల్ల బాగా ఎక్కువ పెయిన్ వస్తుంది, విపరీతంగా వస్తుంది. అటువంటి వాళ్ళకి ఏంటంటే మన ఈ క్యాప్సిల్ ఏదైతే ఉందో ఈ క్యాప్సిల్ని ఉదయం సాయంత్రం వాడుకుంటే అమ్మ 3 నెలల్లో తగ్గిపోయిన వాళ్ళు 90% అబవ్ ఉంటారు. బ్రహ్మాండమైన ఉపశమనం వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే రేపొద్దున ఫ్యూచర్లో సంతానం ఈజీగా కలగడానికి కూడా ఆస్కారం వస్తుంది. అదేవిధంగా కొన్ని నాటు మందులు అంటే బయటికి కూడా వాడతామమ్మా. వేప చెట్టు, నల్ల వేప అని ఉంటుందన్నమాట, దాన్ని తురక వేప అని కూడా అంటారు. నల్లగా ఉండి దాని ఆకు రసం చాలా కఠోరమైన చేదుగా ఉంటుందమ్మా. ఆకుర నూరి కూడా మాత్ర కడతాం. అలాగే ఆకు తాగగలిగిన వాళ్ళు ఆకు బాగా నూరి కొంచెం ఒక 20 ml దాని రసంలో ఒక 10 పెప్పర్ మిరియాలు ఏవైతే ఉన్నాయి బాగా చూర్ణం చేసి అందులో కలిపి తీసుకున్నామా. ఓన్లీ మజ్జిగలో కలిపి కూడా తీసుకోవచ్చు. మజ్జిగ అన్నం ఒకటే తినాలి ఆ 3 రోజులు కానీ 5 రోజులు కానీ. అలా 2-3 మెన్స్ట్రల్ సైకిల్కి చేస్తే కనుక పెరుగు కానీ పాల పదార్థాలు కానీ తగలొద్దు అంటారు కదా. లేదమ్మా, ఇది ఓన్లీ చప్పిడి ఉప్పు వేసుకోకుండా మజ్జిగ అన్నం కనుక 3 రోజులు తింటే 1-2 డోసులతోటే పూర్తిగా నొప్పి తగ్గిపోతున్నాం. ఇలాగా ఈ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్యూచర్లో ఈ పాలోపియన్ ట్యూబ్స్ క్లోజ్ అయిపోవడం అని కానీ, ఎగ్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం, లేకపోతే రిలీజ్ అయిన ఎగ్ను తినేసి బ్యాక్టీరియా ఉంటుంది మన లోపల, ఆ బ్యాక్టీరియా అంతా చనిపోతుంది ఈ మెడిసిన్స్ వల్ల. చనిపోవడం వల్ల చక్కగా సంతానం కలగడానికి, సంతానం ఏ సంతానం అయితే కలుగుతుందో ఆ సంతానం అనేది ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇక్కడే పునాది పడుతుంది. అది ఇంపార్టెంట్ కదా. అది ఇంపార్టెంట్. అంచేత ఏంటంటే ఎప్పుడైతే ఈ పెయిన్ ఉందో కొంతమందికి ఈ పెయిన్ వల్ల, ఈ ఫంగల్ వల్ల, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల బ్లీడింగ్ రావడం,
లేకపోతే క్లాట్స్ కింద బ్లీడింగ్ అవడం, లేకపోతే బ్లూ కలర్లో అవడం, డార్క్ రెడ్లో అవడం, ఇలాగ డిస్కలర్లో అయినా కూడా మీరు వెంటనే జాగ్రత్త పడాలమ్మా. ఓకే. జాగ్రత్త పడకపోతే దాన్ని క్రానిక్గా అయిపోయింది అనుకోండి, అది రేపొద్దున పిల్లలకి సంతానం కలగకపోవడానికి అది కూడా ఒక కారణం అవుతుంది అనమాట. అందుకు ఎప్పుడైతే మీరు అటువంటి డౌట్ వచ్చిందో, పెయిన్ వచ్చిందో, కంపల్సరీగా దాని స్మెల్ కానీ, ఏదైతే బ్లీడింగ్ ఉంటుందో దాని స్మెల్, కలరు కంపల్సరీగా తల్లి అబ్జర్వ్ చేయాలమ్మా పిల్లలకి. అబ్జర్వ్ చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చెప్పలేదు అనుకోండి, అవి రేపొద్దున క్రానిక్ ప్రాబ్లమ్స్ అయిపోతే రేపు పిల్లలు పుట్టకపోవడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. అందుకు ఈ మెన్స్ట్రువల్ పెయిన్ అనేదాన్ని ఫస్ట్లోనే దీన్ని తీసేయాలమ్మా. ఎందుకంటే పిల్లల్ని ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా మెన్స్ట్రువల్ సైకిల్లో స్కూల్కి కాలేజీలకు పంపకుండా, గేమ్స్ అయ్యి ఆడకుండా, ఇప్పుడు ఏదో ఆ ప్యాడ్ వచ్చింది, ఈ ప్యాడ్ వచ్చింది, యోగా చేసినా పర్లేదు, గేమ్స్ ఆడినా పర్లేదని చూపిస్తున్నారు. అది తప్పమ్మ. ఎందుకంటే ఆ 3 రోజులు వాళ్ళకి విశ్రాంతి ఇవ్వటం అనేది, 3 నుంచి 5 రోజులు విశ్రాంతి ఇవ్వడం అనేది ఆర్గాన్స్ పెర్ఫెక్ట్గా ఫామ్ అయ్యి ఆర్గాన్స్ చేసే పనులు అవి ఈజీగా చేస్తాయి. ఓకే. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే రిలాక్స్డ్ గానే మనం దానికి విరుద్ధంగా చేస్తున్నాం. పూర్వకాలం ఏం చేసేవారమ్మా, మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిన తర్వాత ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్కి 7 రోజులు రెస్ట్ ఇచ్చేవారు, చాప మీద కూర్చోబెట్టడం అనేది చేసేవారు. ఆ 7 రోజులు చక్కని ఆహారం ఇచ్చేవారు. చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ రకరకాల స్వీట్లు తెచ్చుకొచ్చి తినిపించేవారు. అప్పుడు ఏమవుతుందమ్మా, బాడీలో మంచి ప్రోటీన్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ అందటం వల్ల, ఆ విశ్రాంతి తీసుకోవడం వల్ల, ఆ ప్యూబర్టీ అనే టైంలో కొత్త ఆర్గాన్ అనేది ఓపెన్ అయింది కాబట్టి దానికి పూర్తి ఆరోగ్యం కలుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ సిస్టమ్ అంతా తీసేసి అది చేదస్తాం అనుకుని మనం వీళ్ళని అదే రోజు స్కూల్కి పంపడం, లేకపోతే ఆ పథ్యం అనేది పాటించకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల అనేక రకాలైన గైనిక్ ప్రాబ్లమ్స్ స్త్రీలు అనుభవించడం అప్పుడు జరుగుతుంది. తెలియదు కానీ ఫ్యూచర్లో ఆ ప్రాబ్లమ్ చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని చేదస్తాం అని దాన్ని వదిలేసి ఏదో మోడర్న్గా ఉన్నాం మనం, అదంతా తప్పు అనుకుంటున్నాం. కాదమ్మా, దానికి రీజన్ అదనమాట. ఎందుకంటే కొత్తగా ఒక ఆర్గాన్ ఆ అమ్మాయి శరీరంలో తయారైంది, అది విచ్చుకుంది. అంటే ఒక మొగ్గ విడవటం అనేది ఎలా జరుగుతుందో అటువంటి ప్రక్రియ ఆ అమ్మాయి శరీరంలో ఒక అవయవం ఏర్పడ్డదమ్మా. ఏర్పడాలంటే బాడీలో ఎంత మెకానిజం జరగాలి అంటే ఏం చేయాలి, రెస్ట్ ఇవ్వాలి, పథ్యం చేయాలి. అది చేయట్లేదు మనం. చేయకపోవడం వల్ల, పథ్యం చేయకపోవడం వల్ల, రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు ఫ్యూచర్ లైఫ్లో వస్తాయి అన్నమాట. ఓకే. ఓకే. అయితే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం వస్తుందో మనకి తెలియదు కాబట్టి కొంతమందికి పెయిన్ ఎక్కువ ఉండకపోయినా కూడా ప్రాబ్లం వస్తుంది కదా కొంతమందికి, అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఆ 7 days ఇంపార్టెంట్ అమ్మా. ఆ 7 days రెస్ట్ ఇవ్వడం అనేది ఉంటుంది. ఫ్యూచర్లో ప్రాబ్లం పెయిన్ లేకపోయినా కూడా నేను చెప్పాను కదండి, ఆ క్లాత్ సరైనది వాడకపోవడం వల్ల, వాటర్ సరైన హైజీనిక్ వాటర్ వాష్ చేసుకోవడానికి అదిని, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫంగల్ కానీ ఆ బ్యాక్టీరియా కానీ అక్కడ అంటుకుంది అనుకో అమ్మ, అది నిమ్మలంగా లోపలికి ప్రవేశించింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మీరు అన్నట్టుగా వస్తాయి అన్నమాట. ఓకే. అది రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇది ఆడవాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.